చెప్పాలి అధ్యక్ష. దాంట్లో ఆయన నిజంగానే నాకు కూడా అనుమానం వచ్చింది, ఆయన పులివెందులకు ముఖ్యమంత్రిగా పనిచేశారా లేదా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారా అని చెప్పి. అక్కడ మాత్రమే కళాశాల పూర్తయినారు. అక్కడ కూడా గత సంవత్సరం ఎన్ఎంసి మంజూరు నిరాకరణ చేసింది అధ్యక్ష. మీరు ఎన్ఎంసి రిపోర్ట్లు చూస్తే అధ్యక్ష, గత సంవత్సరం మనం అధికారంలోకి వచ్చినప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ ఇన్స్పెక్షన్కి వస్తే 5 కళాశాల ఒక పాడేరుకు తప్ప, ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్లో ఉంది కాబట్టి పాడేరుకి మాత్రం 50 సీట్లు ఇవ్వడం జరిగింది. మేము కూడా అఫిడవిట్ అండర్టేకింగ్ ఇచ్చాం అధ్యక్ష. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము మౌలిక సదుపాయాల కల్పన కానీ అదేవిధంగా హెచ్ఆర్ డిప్లాయ్మెంట్ కానీ చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా కళాశాలకి అనుమతి నిరాకరించారు అధ్యక్ష. పులివెందులకి అడక్వేట్ అన్ని ఏది చూసినా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడక్వేటు, అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ అడక్వేటు, హాస్టల్ ఫెసిలిటీ అడక్వేటు, స్కిల్ ల్యాబ్ అడక్వేటు, టీచింగ్ ల్యాబ్ అడక్వేటు, అన్ని అడక్వేట్గా ఉంటే మరి ఎందుకు ఎన్ఎంసి అనుమతి నిరాకరించిందంటే అధ్యక్ష, ఫ్యాకల్టీ అక్కడ 47.5% డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. 50% బోధనా సిబ్బంది డెఫిషియన్సీ ఉంటే నాణ్యమైన వైద్య విద్యను అందించడం సాధ్యం కాబట్టి మీరు వెంటనే నియమించగలరా, ఈ మిగిలిన గ్యాప్స్ కూడా పూర్తి చేయగలరా, హాస్టల్ అరకొరగా నిర్మించారు వాటిని పూర్తి చేయగలరా అని ఎన్ఎంసీ అడిగింది. మేము అండర్టేకింగ్ ఇవ్వడానికి 2 నెలల కాలంలో ఇవన్నీ పూర్తి చేయాలంటే చేయలేని పరిస్థితులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎంసీకి లెటర్ రాశారు అని చెప్తారు అధ్యక్ష. వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళ ఇంత 50% ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్న వ్యక్తి ఫ్యాకల్టీ కూడా తెచ్చుకోలేని దౌర్భాగ్యకర పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష. ఇవాళ ఈ పీపీపీ మోడ్లో వెళ్ళడం వల్ల అధ్యక్ష, ప్రజలకు కానీ పేదలకు కానీ వైద్య విద్యార్థులకు కానీ వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రైవేటు రంగం నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెన్స్ కానీ, ఆపరేషనల్ ఎఫిషియన్సీ కానీ, యాక్సెస్ టు ఎక్స్పర్టైజ్ కానీ, కాస్ట్ ఆప్టిమైజేషన్ కానీ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, హెచ్ఆర్ డెవలప్మెంటు, స్కేలబిలిటీ, తద్వారా ఒక నాణ్యమైన కళాశాలలు నిర్మించి నాణ్యమైన ఆసుపత్రులను కూడా నిర్మించి వైద్య చికిత్సల్ని అందించడానికి అవకాశం ఉంది అధ్యక్ష. గతంలో ప్రభుత్వం 420 సీట్లకు మాత్రమే వాళ్ళు నిర్మాణం తలపెడితే మేము పీపీపీలో 625 సీట్ల నిర్మాణానికి ఇవాళ పిలవడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రైవేటైజేషన్ కాదు అధ్యక్ష, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే. డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ 33 సంవత్సరాలకి టెండర్ పిలవడం ద్వారా 33 సంవత్సరాలకి వారే డిజైన్ చేయడం, వారే ఫైనాన్స్ చేయడం, వారే నిర్మించడం, వారే ఆపరేట్ చేయడం, 33 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయడం. యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, పర్యవేక్షణ కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఇది ప్రైవేటీకరణ ఏం మాత్రం కాదు. ఇవి తెలియక ప్రతిపక్షంలో ఉంటున్న నాయకుడు మాట్లాడాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకి ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే బహుశా అవగాహన రాహిత్యమైన ఉండాలా, లేదా బురద చల్లడం అలవాటు కాబట్టి, అసత్య ప్రచారాలు చేయడం అలవాటు కాబట్టి ఆ పనన్నా చేస్తూ ఉండాలి అధ్యక్ష. దాని కారణంగానే ఇవాళ పీపీ మోడ్లో వెళ్తున్నాం. దీన్ని నేను చెప్పినట్టుగా మంత్రి గారు ఫీ స్ట్రక్చర్ కూడా సేమ్ అనుకుంటా కదా, వస్తాను అధ్యక్ష. ఫీ స్ట్రక్చర్లో కూడా వస్తాను అధ్యక్ష. ఇప్పుడు ఫైనాన్షియల్ బిడ్ దీంట్లో కూడా కన్సెషనర్ ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర దీనికి సేఫ్ క్లోజర్ చేసాం అధ్యక్ష. సేఫ్ క్లోజర్ చేసిన తర్వాత దానికి ఒక కన్సెషన్ ఫీ పెడుతున్నాం. దానికి కన్సెషన్ ఫీ తర్వాత 5% పెరుగుతా పోతుంది. 100% ఓపీ సర్వీసులు ఉచితంగా చేయాలా. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 70% బెడ్స్ ఉచితంగా అందించాలా. మందులు కానీ ఏతరత్ర ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో ఇవాళ సేవలు అందుతున్నాయో ఉచితంగా 25 లక్షల రూపాయల దాకా అందించబోతున్నామో వాటిని అన్నింటినీ కూడా ఈ పీపీపీ మోడ్లో పోతున్న మొత్తం 10 కాలేజీలు కూడా అందించాలనే నిబంధన ఉంది అధ్యక్ష. ఒక్క చిన్న అంతరాయం కూడా రానివ్వం అధ్యక్ష. ఇక మీరు అడిగింది విద్యార్థులకు నష్టం అనేది, వారు కూడా ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. విద్యార్థులకు నష్టం అమ్మేస్తున్నారు. అమ్మడం లేదు, ఎందుకంటే ఇది యాజమాన్య హక్కులు మా దగ్గరే ఉంటున్నాయి. 33 ఏళ్ల వరకు వారి నిర్వహణ. ఇప్పుడు అన్నీ ఏ హైవే చూసినా, ఏ ఎక్స్ప్రెస్ చూసినా, ఏ ఎయిర్పోర్ట్ చూసినా, ఏ పోర్టు చూసినా కూడా దేశమంతా ఇదే జరుగుతున్నాయి అధ్యక్ష. దాని కారణంగానే సంపద సృష్టి జరుగుతుంది. సంపద సృష్టి జరగడమే కాకుండా తర్వాత ఒక నియమిత కాలం తర్వాత, నిర్దేశిత కాలం తర్వాత మళ్ళీ పూర్తిగా ఆస్తులు కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా యాజమాన్య హక్కులు మన దగ్గరే ఉంటున్నాయి, పూర్తిగా మన ఆధీనంలోకి వస్తాయి. అది ఇవాళ పీపీపీ మోడ్లో చేస్తున్న ప్రయత్నం అధ్యక్ష. ఇక మీరు అడిగింది విద్యార్థులు ఫీ స్ట్రక్చర్ని అడిగారు అధ్యక్ష. ఇవాళ విద్యార్థులు నష్టపోతారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే మాట్లాడుతున్న పెద్ద మనిషి 2021లో ఒక జీవో తెచ్చారు అధ్యక్ష. జీవో 133 సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చే అధ్యక్ష. ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని, ఎన్ఆర్ఐ కోటాని తీసుకొచ్చారు అధ్యక్ష. దాని తర్వాత జీవో 108 తీసుకొచ్చి కేటగరైజేషన్ చేశారు అధ్యక్ష. ఏది కన్వీనర్ కోటా,
మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా అని. దాని తర్వాత మళ్ళీ